సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకైతే చీఫ్ వార్డెన్ ఆఫీస్ నుంచి ఇది స్పెషల్ వీడియో దేనికంటే, ఇప్పుడు హాస్టల్ అనేది అన్న లేట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతారు కదా కొత్తోళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చేవాళ్ళు మీరు. సో మీకు హాస్టల్ అనేది స్టార్ట్ కావాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఫస్ట్ ఇయర్స్ కానీ సెకండ్ ఇయర్స్ కానీ వెళ్ళిపోవాలి. సెకండ్ ఇయర్స్ కానీ ప్రజెంట్ పీజీ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు పీజీ సెకండ్ ఇయర్కి వస్తారు. అండ్ పీజీ ఫస్ట్ ఇయర్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు కొత్త సిపి గట్ రాసిన వాళ్ళు ఫస్ట్ ఇయర్కి వస్తారు. సో అర్థమైంది కదా. సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోవాలి, అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు సెకండ్ ఇయర్కి వస్తారు. అప్పుడు ఫస్ట్ ఇయర్ ఖాళీ అయిపోతుంది, అప్పుడు మీరు వచ్చి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. ఓకేనా. సో వాళ్ళకైతే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి ఈ మంత్ ఎండ్ తోటి. ఓకేనా. ఈ మంత్ ఎండ్ తోటి కంప్లీట్ అయిపోతున్నాయి, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. సో దానికి సంబంధించిన నోటీస్ అయితే ఇచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి, ఇక ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయిపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఆఫ్టర్ దసరా హాలిడేస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చి సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. సెకండ్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ లాగా కన్సిడర్ చేయాలి. సో మీరు ఫస్ట్ ఇయర్ లాగా వస్తారు. ఎప్పుడు వస్తారు అంటే దసరా హాలిడేస్ తర్వాత వస్తారు అని అది చెప్పనీకే ఈ వీడియో. సో నోటీస్ వచ్చేసి 25 వచ్చింది. ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్ మిస్సెస్ మనకి శ్రీనివాసరావు సార్, వార్డెన్ సార్. ఇది నోటీస్ ఏముందని చదువుదాం. సో సంథింగ్ లైక్ నోటీస్ అంతే, మీకు చెప్పనీకి ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు సెకండ్ ఇయర్ వాళ్ళు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ పడతారు. ఫస్ట్ ఇయర్లో వేకెన్సీ అయిపోతుంది, మీరు జాయిన్ అవుతారు. దసరా హాలిడేస్ తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆల్రెడీ. హాస్టల్లో వేకెన్సీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు దసరా హాలిడేస్ తర్వాత హాస్టల్ అడ్మిషన్ జరిగి మీరు వస్తారన్నట్టు. యాజ్ పర్ ద ఆల్మండ్ issued by the university, the examination to the PG students MA and MSc courses of all subjects will be completed by 28/9 అంటే సెప్టెంబర్ 28 వరకు ఎంఏ అండ్ ఎంఎస్సీ వాళ్ళకి అయిపోతుంది. హెన్స్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు ద బోర్డర్స్ ఆఫ్ మానేరు, న్యూ గోదావరి, బిఎన్సి హాస్టల్స్ అండ్ మెస్సెస్ దట్ ద మెస్ ఫెసిలిటీ విల్ బీ క్లోజ్డ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ 30 ఆఫ్టర్ లంచ్ తర్వాత అనేది క్లోజ్ అవుతుంది హాస్టల్. సో వాళ్ళు అనేది వెకేట్ చేస్తారు, అంటే వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు సెకండ్ ఇయర్స్కి వస్తారు, అంటే దసరా హాలిడేస్ తర్వాత మళ్ళీ హాస్టల్కి వస్తారు హాలిడేస్ తర్వాత. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ హాస్టల్లో ఫిల్అప్ అయిపోతారు. ఫస్ట్ ఇయర్ హాస్టల్స్ ఖాళీ అయిపోతాయి, మీరు వచ్చి ఫస్ట్ ఇయర్ హాస్టల్లో జాయిన్ అవుతారు. మీరు అడ్మిషన్స్ దసరా హాలిడేస్ తర్వాత అడ్మిషన్స్ మీకు జరుగుతాయి, వెంటనే వస్తారు. అక్టోబర్ 2 వరకు లేదంటే నవంబర్ స్టార్టింగ్ ఆ గ్యాప్లోనే మీరు జాయిన్ అయిపోతారు. సో అదే ఈ నోటీస్ అందుకే చెప్తున్నాను. ఇలా చెప్పని కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఆల్ ద బార్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కోఆపరేట్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ సైన్, అంతే. ఇది ఒక నోటీస్ అనేది. సో అంతకు మించి ఏం లేదు. నోటీస్ బోర్డ్ ఆఫ్ మానేరు, న్యూ గోదావరి, బిఎన్సి హాస్టల్. ఇది మెయిన్ క్యాంపస్లో ఇచ్చారు. సబ్ క్యాంపస్ వాళ్ళు కూడా అంతే. ఓకేనా. సో సబ్ క్యాంపస్ వాళ్ళు కూడా అంతే ఉంటుంది. కాపీ కమ్యూనికేట్ టు, ఇక్కడ చూడండి, కాపీ కమ్యూనికేట్ టు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సర్వీసెస్, మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వాళ్ళది ఇది. సో అంతే. అక్టోబర్ దసరా హాలిడేస్ తర్వాత మీరు సెకండ్ ఫేజ్ అయిపోతుంది. అప్పుడు హాస్టల్ అప్లికేషన్స్ ఇస్తారు. యూఎంఎస్ అనే వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, అందులో మీకు హాస్టల్ అప్లికేషన్లు స్టార్ట్ అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఓయూ వచ్చిన వాళ్ళు 8K, 9K, 10K. 10K వచ్చేసి నాన్ లోకల్స్, ఎన్ఐక్యూ కోటా, లేదంటే మనకు స్కాలర్షిప్ రాని వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 9K, SC ST వాళ్ళు 8K. ఈ అమౌంట్ రెడీ పెట్టుకోండి. మనకి అక్టోబర్లో దసరా హాలిడేస్ తర్వాత ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకొని, ఎట్లా అప్లై చేసుకోవాలో స్టార్ట్ అయిన తర్వాత చెప్తా. అది అయిపోయిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకొని హాస్టల్కి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో హాస్టల్ అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు. మీ సర్టిఫికేట్లు అన్నీ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. సబ్ క్యాంపస్ వాళ్ళే వెరిఫై చేస్తారు, మెయిన్ క్యాంపస్ వాళ్ళే వెరిఫై చేస్తారు. ఇప్పుడు నిజాం కాలేజ్ వాళ్ళకు ఎవరైనా సీట్ వచ్చి హాస్టల్ అప్లై చేసుకుంటే నిజాం కాలేజ్లోనే మీరు వెళ్ళి హాస్టల్ సబ్మిట్ చేయాలి. హాస్టల్ పేమెంట్ అది నిజాం కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. చేసిన తర్వాత మనం పేమెంట్ అనేది చేయాలి. సో పేమెంట్ చేసి పేమెంట్ రిసిప్ట్ తీసుకొచ్చి కాలేజీలో సబ్మిట్ చేస్తే మెస్ కార్డ్ అనేది ఇస్తారు. ఇప్పుడు మెస్ కార్డ్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే హాస్టల్ ఉందనుకోండి. ఏ అనే హాస్టల్లో ఒక 200 మెంబర్స్ ఉంటే, ఈ 200 మెంబర్స్ అనేవాళ్ళు వీళ్ళందరూ హాస్టల్ అప్లై చేసుకుంటారు. ఫస్ట్ ప్లేస్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు, లేదంటే సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు హాస్టల్ అప్లై చేసుకుంటారు. హాస్టల్ అప్లై చేసుకొని ఇందులో మినిమం ఒక 50 మెంబర్స్, అంటే 25%, అంటే ఒక 50 మెంబర్స్ ఒక 50 మంది హాస్టల్ అప్లై చేసుకొని డబ్బులు పేమెంట్ కట్టి, ఏదైతే 8,000, 9,000, 10,000 ఆ పేమెంట్ కట్టి తీసుకొచ్చి ఈ కాలేజీలో సబ్మిట్ చేసి మళ్ళీ హాస్టల్లో జాయిన్ అవుతారు. మినిమం ఒక 50 మెంబర్స్ అన్న, అప్పుడు మెస్ స్టార్ట్ అవుతుంది. మీరు కట్టిన 8,000, 9,000, 10,000 రూపీస్ తోటే కూరగాయలు కానీ, రైస్ కానీ అవన్నీ తీసుకొచ్చి మెస్ స్టార్ట్ చేస్తారు. మెస్ స్టార్ట్ కావాలంటే మినిమం ఒక 50 మెంబర్స్ అయినా జాయిన్ కావాలి. అంటే ఒక్కొక్క హాస్టల్లో 50 మెంబర్స్ జాయిన్ అయితే ఆ మెస్ స్టార్ట్ అవుతుంది. అందుకే హాస్టల్ అప్లై చేసుకున్న తర్వాత వెంటనే ఫస్ట్ అప్లై చేసుకోండి. హాస్టల్ అనేది ఫాస్ట్గా అప్లై చేసుకొని
పేమెంట్ కూడా ఫాస్ట్గా చేసేయండి. పేమెంట్ చేసి తొందర తీసుకొచ్చి కాలేజీలో సబ్మిట్ చేయండి. కాలేజీలో మీకు ఏదైతే మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్, ఉస్మానియా సబ్మిట్ చేసేస్తే అప్పుడు అట్లా ఒక 50 మంది పేమెంట్ చేసి మినిమం 50 మంది సబ్మిట్ చేసిరు అనుకోండి, అప్పుడు మీ హాస్టల్ ఓపెన్ అవుతుంది. మీకు మెసేజ్లు వస్తాయి విత్ లగేజ్ రండి అని. సో అది మీకు 2 టైమ్స్ రావాలి. ఒకసారి వచ్చి పేమెంట్ రిసిప్ట్ సబ్మిట్ చేసి వెళ్ళాలి. అది సబ్మిట్ చేసి వెళ్ళాలి. మళ్ళీ మీకు మెసేజ్లు వస్తాయి. మీరు తొందర జాయిన్ అవుతాయి. ఇప్పుడు మీ హాస్టల్లో అలాట్ అయిన వాళ్ళు ఒక 50 మంది ఫాస్ట్గా పేమెంట్ చేసి ఇచ్చేసారు అనుకోండి, ఒక 2, 3, 4 డేస్ 5 డేస్లోనే కథం హాస్టల్ స్టార్ట్ చేస్తారు. మీకు మెసేజ్లు వస్తాయి. మీకు వాట్సాప్లో టెక్స్ట్ కూడా చేస్తారు విత్ లగేజ్ రండి అనేసి. సో అట్లా అందుకోసమని మినిమం ఒక 50 మంది తొందర పేమెంట్ చేసి తొందర జాయిన్ కావాలి. ఇది ఏ హాస్టల్కైనా, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కూడా అంతే, సైఫాబాద్ సైన్స్ కాలేజీలో కూడా అంతే. హాస్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే హాస్టల్ మనకి అప్లికేషన్ జరిగిన తర్వాత తొందర అప్లై చేసుకోవాలి. మనకి యూఎంఎస్ వెబ్సైట్లో తొందర అప్లై చేసుకోవాలి. పేమెంట్ తొందర చేసేయాలి. పేమెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి, అది తీసుకొచ్చి కాలేజీలో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఎవరైతే తొందర పేమెంట్ చేసి తొందర 50 మంది మినిమం ఒక మంత్ సబ్మిట్ చేసేసారు అనుకోండి, వాళ్ళకే హాస్టల్ ఫస్ట్ స్టార్ట్ అయిపోద్ది. లేదంటే సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళు అప్లై చేసుకొని తొందర హాస్టల్కి తొందర పేమెంట్ చేసి ఒక మినిమం ఒక 50 మంది ఆడ సబ్మిట్ చేసారు అనుకోండి, వాళ్ళకి తొందర ఓపెన్ అయిపోద్ది. ఏ హాస్టల్ అయితే తొందర సబ్మిట్ చేస్తారు స్టూడెంట్స్, వాళ్ళదే ఫస్ట్ ఓపెన్ చేసేస్తారు. ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో కూడా చాలా హాస్టల్స్ ఉంటాయి. మీకు అలాట్ అయిన హాస్టల్ మినిమం ఒక 50 మెంబర్స్ వచ్చి పేమెంట్ చేసి రిసిప్ట్ సబ్మిట్ చేసి హాస్టల్లో జాయిన్ అవుతా అంటే ఒక 50 మంది సబ్మిట్ చేస్తే ఆ హాస్టల్ ఓపెన్ చేసేస్తారు, స్టార్ట్ చేసేస్తారు. మీకు మెసేజ్ కూడా పంపిస్తారు రండి లగేజ్తో రండి అనేసి. సో గవర్నమెంట్ అనేది డబ్బులు ఇస్తుంది, కానీ ఇయర్ ఎండ్కి ఇస్తుంది. ఇప్పుడే వెంటనే శాంక్షన్ చేయదు. మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలి, గవర్నమెంట్ శాంక్షన్ చేయాలంటే ఎవ్రీ మంత్ 15 మంది ఒకటేసారి అంతా కల్పిస్తుంది ఇయర్ ఎండ్లో. ఇప్పుడు స్టార్టింగ్ మెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు అనేవి గవర్నమెంట్ దగ్గర ఉండేవి. సో మీరు ఏదైతే డిపాజిట్ చేస్తారో 8,000, 9,000, 10,000 ఆ అమౌంట్ తోటే మెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అందుకే ఒక 50 మంది తీసుకొచ్చి పేమెంట్ రిసిప్ట్ సబ్మిట్ చేస్తే మీరు ఇచ్చిన కొన్ని ల్యాక్స్ అవుతాయి. అది ఒక 10 మందికి ఆల్మోస్ట్ 1,00,000 అవుతాయి, అంతే కదా. ఒక 10 మందికి 1,00,000 చేసుకుంటే 20 మందికి 2 లక్షలు, 50 మంది అంటే ఒక 4-5 లక్షలు అట్లా స్టార్ట్ చేస్తారు. సో మీరు ఇచ్చిన అమౌంట్ తోటి మెస్ స్టార్ట్ చేస్తారు, మెస్ రన్ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ నుంచి 2 వరకు వస్తాయి. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా యూజ్ చేసుకుంటారు మెస్ వాళ్ళు. ఇది నేను చెప్పింది. హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్తా, వీడియో చేస్తా, వెంటనే అప్లై చేసుకోండి. అప్రూవ్ అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా వెంటనే చేయండి. పేమెంట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి హాస్టల్ తొందర సబ్మిట్ చేయండి. మీరు తొందర సబ్మిట్ చేస్తేనే మీ హాస్టల్స్ ఓపెన్ అవుతాయి. మీరు లేట్ చేస్తే లేట్ అవుతాయి. సో ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు చెప్పాలనిపించి చెప్పిన. ఈ నోటీస్ కూడా మీకు తెలియాలి కదా అని, ఎందుకంటే మీ సీనియర్స్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఖాళీ అవుతాయి, మీరు వస్తారు. దసరా ఎంజాయ్ చేయండి. దసరా హాలిడేస్ తర్వాత క్యాంపస్కి రండి. సో ఐఎమ్ వెల్కమింగ్ యూ ఆల్ టు ద క్యాంపస్. Okay, signing off. This is your campus student, and subscribe to the channel.